హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ముగ్గురు మునగాళ్ళు అనే కథ చెప్పుకుందాం. కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం ఈ పల్లెలు, పట్టణాలు ఏమీ ఉండేవి కాదు. జంతువులు, పశుపక్ష్యాదులు నివసించే మహారణ్యంలోనే మానవులు కూడా కలిసిమెలిసి జీవించేవారు. అటువంటి ఒక కీకారణ్యంలో ఒక కుటుంబం ఉండేది. అనగా ఎంతోమంది కాదు, భార్య, భర్త, వాళ్ళకొక 10 ఏళ్ల పిల్లవాడు. ఆ పిల్లవాడి పేరు కురవన్న. చాలా చురుకైనవాడు. ఆ మహారణ్యంలో వాడు చూడని జంతువు గాని, పక్షి గాని లేనే లేదు. ఆకలితో ఉన్న సింహం గర్జించడం, పెద్ద పులి గాండ్రించడం, కోతుల కిచకిచలు, పక్షుల కిలకిలలు ఇవన్నీ కురవన్నకు పరిచయమే. పైగా జంతువుల భావాలు, పక్షుల భాషలు వాడికి బాగా తెలుసు. ఒక రోజున వాడి తల్లి, తండ్రి అడవికి వెళ్ళారు. తండ్రి వేటాడడం, తల్లి కందమూల ఫలాదులు పోగు చేసుకురావడం మామూలు. ఇవాళ అదేమో కాని తల్లిదండ్రులు వెళ్ళగానే కురవన్న ఒక్కడే గోడకు చేరగిలపడి దిగాలుమని కూర్చున్నాడు. ఆకస్మికంగా గొప్ప గాలివాన వచ్చింది. గాలివానకు అరణ్యంలో ఉన్న జంతుజాలమంతా కలవరపడింది. కురవన్న నివసించే గుడిసె దగ్గర మానుకు ఆనుకుని నివసించే కోతి, చెట్టు తొర్రలో నివసించే చిలుక, చిటారు కొమ్మ మీద ఉండే కోకిల ఒక్క చోట చేరుకున్నాయి. ముగ్గురు ఒక్కసారిగా దిగివచ్చి కురవన్న గుడిసెను చేరుకునేసరికి కురవన్న వాటిని చూసి ఎంతో సంబరపడ్డాడు. ఎందుకంటే ఇంతవరకు తనను పలకరించే ప్రాణే లేకపాయే. కురవన్నతో తను వచ్చిన కారణం చెప్పింది కోతి. చిలక తన భాషలో పలికింది. కోకిల కూడా అలాగే చెప్పింది. సరే, మీ ముగ్గురు వెచ్చగా ఇక్కడే ఉండండి. మా అమ్మ నాన్న రాగానే చెప్పి మీ సంగతి చూస్తాను అన్నాడు. ఈ మాటకు సంతోషం కొద్దీ కోతి కురవన్న చేయి పట్టుకు కిచకిచలాడింది. చిలుక ఉత్సాహంతో భుజం మీదకి ఎగిరి వెళ్లి చిలక పలుకులు పలికింది. చిన్నారి కోకిల కురవన్న నెత్తి మీద ఎక్కి కూర్చుని తీయని సంగీతం పాడింది. ఇంతలో బయట ఏదో అలికిడి అయింది. భయపడ్డాడు కురవన్న. అయినా ఏమిటో అని గుర్రానికి కట్టి ఉన్న ఎలుగు చర్మం పక్కకి నెట్టి చూశాడు. తీరా చూస్తే ఆ వచ్చింది కురవన్న తల్లి. తలుపు తీయరా నాయనా అంది. కురవన్న తలుపు సందులో నుంచి మెల్లగా నేస్తాలతో ఆడుకుంటున్నానమ్మా అన్నాడు. నేస్తాలు నేస్తాలు అంటున్నావు, వాళ్ళు మంచివాళ్లేనా అని మళ్ళీ అడిగింది వాళ్ళమ్మ. ఓ, చాలా మంచివాళ్ళు అన్నాడు కురవన్న. అలా కాదురా అబ్బాయి, అడవిలో అందరూ మనకి నేస్తాలు ఉండరు. నిజమైన నేస్తాలు కొద్దిమందే ఉంటారు. నీ నేస్తాల్లో మోసకారి మొసలి లేదు కదా అన్నది. లేదు అన్నాడు కురవన్న నమ్ముతూ. నమ్మరాని నల్ల చిరుతపులు లేదు కదా అని మళ్ళీ అడిగింది. అన్నాడు కురవన్న. పగపట్టే పాము లేదు కదా అని ఇంకా అడిగింది. లేదమ్మా లేదు అన్నాడు కురవన్న. కలివిడైన కోతి, చిత్రమైన చిలుక, కమ్మగా పాడే కోకిల నా నేస్తాలు అన్నాడు. కురవన్న నేస్తాలతో ఆడుకుందామనుకొని వాటిని కూర్చోమన్నాడు. కాని ఎంత చెప్పినా కోతికి కుదురు లేకపోయింది. అది ఒక చోట పొద్దికగా కూర్చోలేదు. చెంగు చెంగుమని గెంతులేసింది. ఉట్టెక్కింది. దాని గెంతులకు పాలు, మజ్జిగలు ఒలికిపోయాయి. తట్టలు తిరగబడ్డాయి. ఇలా చిందరవందర చేసి ఇల్లు పీకి పందిరి వేసేంత అల్లరి చేసింది. కోతి చేసే అల్లరికి కురవన్న భయపడ్డాడు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి కోప్పడతారేమోనని హడలిపోయాడు. ఎంతగానో చెప్పి చూశాడు కోతి నేస్తానికి. కానీ చెప్పిన కొద్దీ కోతి చేష్టలు మరీ ఎక్కువైపోయాయి. కోతి కోతి, ఇవన్నీ ఇంట్లో ఆడే ఆటలు కాదమ్మా. వాన తగ్గిన తర్వాత అవతల పెరట్లోనూ చెట్ల మీద ఆడుకుందాం అని నచ్చజెప్పాడు. అంతలోనే మన కోతికి ఇంటి బయట కోతి మూకల కిచకిచలు వినిపించాయి. అది కురవన్న నేస్తాన్ని కదా అనే మాటనే మర్చిపోయింది. మా వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, చూడాలి అంటూ గుడిసెలో నుంచి గభీమని దూకి మూకలో కలిసిపోయింది. అడవుల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇకపోతే ఈ గుడిసెలో కురవన్న ఒంటరివాడైపోయాడు.
కోతి నేస్తం చేసిన అల్లరికి చింతిస్తూ అది ఒలకపోసినవన్నీ ఎత్తుకోసాగాడు. చెప్పకుండా పోయిన కోతి నేస్తానికి కొంతసేపైన తర్వాత మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. అయ్యో, మనలను తుఫాను బాధ నుంచి కాపాడి తలదాచుకొనిచ్చిన పసివాణ్ణి మర్చిపోయానే అని. వెంటనే అది చెట్టు కొమ్మల మీద నుంచి గెంతుకుంటూ వెనక్కి వెళ్ళింది. ఆ వెంటనే గురవన్న గుడిసెకు చేరుకొని తలుపు తట్టింది. చాలు చాలు, నువ్వు చేసిన అల్లరి, ఇక నీకు తలుపు తెరిచేది లేదు అని లోపల నుండి కంఠస్వరం వినిపించింది కోతినేస్తానికి. అందుచేత కోతినేస్తం ఇవాళ దేవుడా అంటూ తడి కొమ్మల మీద వర్షంలోనే కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఇంతలో చిలుక నేస్తం రెక్కలు తటతటలాడిస్తూ అటూ ఇటూ పైకెగిరి కోతి పాడు చేయగా మిగిలిన జాడీలు అవి పగలగొట్టింది. తట్టలు తిరగదోసింది. అదీకాక పైన వేలాడగట్టిన ఖర్జూరపు గెలలు ముక్కుతో పొడిచి పొడిచి కాయలన్నీ రాలగొట్టింది. ఇదంతా చూడగా గురవన్నకు భయం పట్టుకుంది. చిలుక నేస్తాన్ని కూడా తరిమేయబోయాడు. కానీ అది అవతలకు పోతే కదా. అయితే ఆ గుమ్మానికి అడ్డుగా ఉన్నది తలుపు కాదు, పులి చర్మం. కొంతసేపటికి చిలుక వెర్రెక్కినట్టుగా ఆ చర్మాన్ని తన ముక్కుతో పొడిచి రంధ్రం చేసి దానిలో నుంచి తుర్రుమని పారిపోయింది. అది అలా పోయిందే చాలునని కురవన్న చిలక మళ్ళీ లోపలికి రాకుండా చర్మం లోపల పడిన రంధ్రానికి ఒక గట్టి తాటాకు అడ్డుపెట్టాడు. అది పోయినప్పటి నుంచి కురవన్నకు పాపం చేతి నిండా పని తగిలింది. కోతి నేస్తం తిరగబోసినవి, చిలక నేస్తం చిందరవందర చేసినవి అన్నీ ఎత్తి ఎక్కడివక్కడ పెడదామని తగని తాపత్రయంలో మునిగిపోయాడు. అంతలోనే అడవికి పోయిన కురవన్న అమ్మ నాన్న ఇంటికి తిరిగి వచ్చేశారు. అంతా చూశారు. బాగానే ఉంది, చెప్పలేదురా నీకు బిడ్డ, కనబడ్డ వాళ్ళంతా నిజమైన నేస్తాలు కాదని అంటూ ఆ పసివాణ్ణి మందలించబోయారు. అందుకు కురవన్న, అమ్మ, కోతి చిలక అల్లరి చేశాయి కానీ కోకిల మట్టుకు అలా చెయ్యలేదమ్మా అన్నాడు. సరే అయితే, ఈ కోకిల నేస్తం కూడా నిన్ను అల్లరి పెట్టిందంటే నువ్వు ఎవరితోనూ జోడు కట్టడానికి వీల్లేదు, ఒక్కడివే ఉండవలసిందే, తెలిసిందా అంటూ హెచ్చరిక చేసింది వాళ్ళమ్మ. అనుకున్నట్టుగానే మర్నాడు మళ్ళీ కోకిల నేస్తం కురవన్న గుడిసెకు చేరుకుంది. అప్పటికి ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఆ చలి చేత కురవన్నకు ఏ పని చేయడానికి బుద్ధి పుట్టలేదు. కాని చూడగా చేతి నిండా బోలెడంత పని కనిపిస్తుందాయే. కురవన్న చికాకుగా ఉండడం కనిపెట్టింది వచ్చిన కోవిల నేస్తం. మెల్లగా చల్లగా వాడి భుజం మీద చెయ్యి వాలింది, వాడి భుజం మీద వాలింది. కురవన్న వాడి జన్మలో విననటువంటి తీయటి పాటలు, తన్మయం కలిగించే పాటలు చెవిలో పాడి వినిపించింది. చెట్లు, చేమలు, గట్లు, పుట్టలు, ప్రవహించే నదులు, గాలిలో నాట్యం చేసే పుష్పజాతులు, పువ్వు పువ్వుకి ఎగిరే రంగురంగుల సీతాకోక చిలుకలు, వీటన్నిటి గురించి చక్కని పాటలు కట్టి ఎంతో రక్తిగా పాడి వినిపించింది. అంతేకాదు, అడవిలో జంతువులను గురించి వింత వింత కథలను కూడా చెప్పింది. ఈ పాటల సందడిలో కురవన్న తనకు తెలియకుండానే చేతిలో పనంతా ముగించేశాడు. ఈ సంతోషంలో వాడికి ఎప్పుడు సాయంత్రం కావచ్చిందో కూడా తెలియనే లేదు. వాళ్ళమ్మా నాన్న ఇంటికి రావడంతో పొద్దుపోయినట్టు కురవన్న గ్రహించాడు. పెద్దవాళ్ళు కోకిల సంగతి విని చాలా ఉత్సాహపడ్డారు. ఈనాటికి నువ్వు నిజమైన నేస్తాన్ని పట్టావురా నాయన అంది వాళ్ళమ్మ. అందుకు వాడు, అవును, మనం చేసినట్టు చేస్తుంది కోతి నేస్తం, మనం చెప్పినట్టు పలుకుతుంది చిలక నేస్తం. కానీ కోకిల అలా కాదు. సొంతంగా తీయటి పాటలు పాడి అది తన ఆటపాటలతోనే మనుషుల చేత ఎంతటి పని అయినా చేయించగలదు. అందుకే ఇది నాకు నిజమైన నేస్తం అన్నాడు కురవన్న. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.